అందరికీ దేశనార్థి మన మధ్యలో ఇప్పుడు బోడ జనార్దన్ గారు మాజీ కార్యశాఖ మంత్రి సార్ ఉన్నాడు. ఇవాళ కొత్తగూడెంలో కవితక్క మొత్తం పర్యటన చేస్తుంది. మరి దాని మీద వాళ్ళ స్పందన ఎట్లుంటుంది ఏంది అడుచుకుందాము. సార్ నమస్తే. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ చెప్పండి, కవితక్క వచ్చి ఇంత పోరాటం చేస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే కవితక్కతో కూడా మేము కూడా వారితో వచ్చేసి వారికి పోగొట్టడానికి మేము మద్దతుగా ఉన్నాము. అదేవిధంగా హెచ్ఎంఎస్ యూనియన్ కూడా వారికి పోగొట్టడానికి మద్దతుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రెండు సమస్యలతో కార్మికులు బాధపడుతున్నారు. ఒకటేమో మెడికల్ బోర్డు ఏమిటని పెట్టాలని చెప్పేసి, అలేని నేమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి, వాళ్ళ కొడుకులు కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ కార్మికుల డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్కు మద్దతుగా మేము వచ్చేసి కార్మికులతో చైతన్యం చేసుకొని మీ వెంట మేమున్నాం, మీకు భయపడకండి, ఈనాడు తెలంగాణ సాధించడానికి సింగరేణి కార్మికులు ఎంతో ముందు ఉన్నారు, మీ సమ్మె వల్లనే తెలంగాణ వచ్చింది, ఏదైతే సంఘటితంగా మీరు సమ్మె చేసి తెలంగాణ సాధించే తెలంగాణలో మీ హక్కులు కూడా సాధించుకోనికి మేము తెలంగాణ రక్షణ పార్టీ ఈనాడు మీ ముందుకు వచ్చింది. కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంఎస్ యూనియన్ కూడా మీ వైపు ఉంది, మీకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడానికే ఈనాడు ఇక్కడికి వచ్చేసి పీవీకే 5 ఇంక్లైన్ మైన్ మీద గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్క పార్టీ మొదలుపెట్టినప్పటి కాంచి విరిచిత పోరాటం చేస్తుంది. మరి అక్కకు సపోర్టుగా మద్దతుగా ఎంతమంది రాబోతారన్న? ఈనాడు తెలంగాణలో అక్క పార్టీ పెట్టి 1 నెల అవుతుంది. ఈ 1 నెల లోపల అనేక సమస్యల పైన, అంటే తెలంగాణలో ఎవరైతే పోరాటం చేసి ఉద్యమకారులందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఒకవైపు వాళ్ళ వైపు, ఇంకొక వైపు సింగరేణి కార్మికుల వైపు, ఇంకొక వైపు పేద పక్షాన వైపు సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మా పార్టీ ఉద్దేశం. ఈ పార్టీ ఉద్దేశం ప్రకారంగా సామాజిక తెలంగాణ సాధించడానికి ఈనాడు అటు ప్రజలను ఇటు కార్మికులను ముందుగా పేదరికం ఎందుకు వచ్చింది దేశంలో, ఈ రాష్ట్రంలో దాదాపు స్వతంత్రానికి 80 సంవత్సరాలు అవుతుంది. పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు, కార్మికులు కార్మికులుగా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఆమె పార్లమెంట్లో కొట్లాడి పార్లమెంట్ అనుభవంతో నాడు ఇక్కడ వచ్చి ఒక పార్టీ పెట్టింది. పార్టీ పెట్టిన 2 నెలల్లోనే అన్ని రాజకీయ పార్టీలకు దిగులు వచ్చేసింది. ఒక బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భయపడిపోతూ ఈ పార్టీ ఉండకూడదు, ఈ పార్టీని ఏదో ఇబ్బందులు పెట్టాలి, కవితకు ఏదో ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్లో పిటిషన్లు పెట్టి ఈ పార్టీ ఇవ్వకూడదు, రెగ్యులర్ చేయకూడదు, ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ రాజ్యసభ ఎంపీలు కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ వాళ్ళంతా పోయి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకేం భయం లేదు, తప్పకుండా మా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఈ పార్టీతో మేము ఉద్యమాలు చేస్తాము, ప్రజల దగ్గరికి వెళుతాము. ప్రజా కోర్టులోనే రేపు రాబోయే ఎలక్షన్లో కవితక్కను ముఖ్యమంత్రి చేసుకునే దాకా మేము పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.